సమయాన ఒక ధనవంతుడైనటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మంచి బంగ్లా ఉందన్నమాట. ఆయనకి 1 కోటి రూపాయలు అప్పు ఉంది. తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. కొడుకుకి నోటీస్ వస్తుంది, అయ్యా మీ నాన్నకి 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఆ అప్పు కట్టేసేయండి, అప్పు కట్టకపోతే మీ బంగ్లాని మేము స్వాధీనపరచుకుంటామని ఒక నోటీస్ వచ్చింది బ్యాంక్ నుండి. ఈ కుమారుడికి పనులేం రావు, ఏమీ రాదు, కూర్చున్న స్థానంలోనే కూర్చుంటాడు, లేవడు, ఏం చేయడు, బాగా బతికిష్టం. నేను అనుకున్నాడు, సరేలే ఇది అంత ఎందుకు, అప్పు కట్టేద్దాం అని చెప్పి బంగ్లా తీసేసుకోండి అన్నాడు. బ్యాంక్ వారు బంగ్లా తీసేసుకున్నారు. మరి చూసుకోవాలి కదా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. ఇల్లును చూసుకోవడానికి వెళ్తుండగా లోపల ఒక గది ఉందన్నమాట. ఆ గది తలుపు తెరవగానే లోపల 100 కోట్లు డబ్బు ఉంది. 100 కోట్లు డబ్బు ఈ బ్యాంక్ మేనేజర్ దొరికింది. ఒకసారి ఆలోచించండి, ఈ కుమారుడే గాని ఒక్కసారి గదిలోకి వెళ్ళి చూసుంటే ఆ 100 కోట్ల నుండి ఒకే 1% తో అప్పు తీరిపోయేదా కాదా? కానీ నేను అలా చేయలే. సర్లేదు అంతా ఎవరు చూసుకుంటారు అనుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనలో పెట్టేటువంటి సామర్థ్యం కూడా అటువంటిదే. అది ఉంది అని తెలియకుండా నీవు కానీ బ్రతికితే ఎప్పటికీ నీవు దాన్ని వాడలేవు. నీలో ఉండేటువంటి సామర్థ్యము నీకు తెలియకపోతే, నీకు పరిచయం అవ్వకపోతే ఎన్నటికీ నీవు ఆ యొక్క సామర్థ్యతను వాడలేవు. ఈ కుమారుడి వలె ఈ యొక్క లోకానికి నీ యొక్క సామర్థ్యతను, నీ యొక్క దేహాన్ని అప్పచెప్తావు.